గద్దించిన వినట్లే, కొట్టినా వినట్లే, బోధించిన వినట్లే, రాని ప్రేమగా చేతులు చాపినా రావట్లే, నా బోధ ఏమాత్రం మీరు అంగీకరించట్లే. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. ఇప్పుడు మీరు పోతుంటారు అనుకో, మీరే సపోజ్ అనుకోండి, మీరు నలుగురు ఉన్నారు, పోతుంటారు. పోతా అన్నప్పుడు ఎవరికైనా దారిన రాయి తగులుకొని గోరు పగిలిపోయి రక్తం వస్తుంది అనుకోండి, మిగతా వాళ్ళు పక్క నవ్వుతున్నారు అనుకోండి, ఎట్లుంటుంది? ఎట్లుంటుందమ్మా? నువ్వు కూడా నవ్వుతావా? నీకు అపాయం వచ్చింది, బాధ కలిగింది, నీకు రక్తం కాలుస్తుంది, ఏడుస్తున్నావు, బాధలో ఉంది. పక్కన వాళ్ళు ఏం చేయాలా? నిన్ను ఓదార్చాలా, లేకపోతే గాయాన్ని కట్టాలా, ఏదైనా చేయాలా? అలా అనుకొని ఈ కళ్ళు కనలేదా, ఈ నెత్తలు పెట్టుకొని వస్తున్నావా, ఈ అని చెప్పేసి అట్టా ఇట్టా నీ హేళన చేసి మాట్లాడుతున్నావు అనుకో, ఆ రాయి తీసుకుని వాళ్ళను మనం కూడా ఎత్తేయాలనిపించదు లేదా? నిజమా కదా? అప్పుడంతా పోతావా ఈ నుంచి నువ్వు అని, మేము చేయనొద్దులే పో అని చెప్పేసి ఆ రాయి తీసుకుంటాం వాళ్ళ మీదికి. అంత కోపం వస్తుంది కదా. పక్కన మనిషి కాబట్టి రాయి తీసుకున్నావు, మరి దేవుడే నవ్వుతే ఎవరి మీద తీసుకుంటావు రాయి? దేవుడు నవ్వుతే ఎవరు